తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఇందాక చెప్పిన దాన్ని బట్టి మనం భగవంతుణ్ణి పట్టుకోవాల్సిందే, మన బంధాలని విస్మరించకూడదు ఏ రకంగా. అంటే భగవంతుణ్ణి పట్టుకోవడం కూడా ప్రతి ఒక్కరము ప్రస్తుతం కోరికల కోసమే ఎక్కువగా పట్టుకునే వాళ్ళే ఉన్నారు తప్ప భక్తితో చాలా తక్కువ మంది పట్టుకుంటున్నారేమో అనిపిస్తుందమ్మా. ఏదైనా కోరిక ఉంది, ఆ కోరిక నెరవేరట్లేదు అని అంటే ఎక్కువగా ముడుపులు, అది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ కాదు, చిన్నతనం నుంచి కూడా పెద్దవాళ్ళందరూ తరతరాలుగా ఆచరిస్తున్నదే. ఖచ్చితంగా మన కులదైవమే కావచ్చు, ఇష్టదైవమే కావచ్చు, మనం నమ్ముకున్న ఏదైనా దేవుడే కావచ్చు, ఒక ముడుపు కట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఈ ముడుపు ఎందుకు కట్టాలి? ముడుపు కట్టడం అనేది కోరికల కోసమేనా, ఇంకా దేనికి మనం ముడుపులు కట్టచ్చు? పిల్లవాడు కష్టపడి చదువుతాడు అనుకోండి, అయినా తప్పుతాడు, ఫెయిల్ అయిపోతే వాడు చాలా బాధపడతాడు కదా, తల్లిదండ్రులు కూడా బాధపడతారు. అట్లాంటప్పుడు అంటే నేను చదివాను అయినా నేను ఎందుకు ఫెయిల్ అయినాను అనేది వాడు మనసులో కలిగితే ఈ ముడుపు కట్టినందువల్ల ముడుపులో ఊరికే ఏమి ఉండవమ్మా. మంత్రంతో ఈ ప్రాణశక్తిని, దైవారాధనని ఆ మంత్రంతో ఆ కొబ్బరికాయలోకి ప్రవేశపెడతారు. ముడుపు అంటే కొబ్బరికాయ? కొబ్బరికాయ అంటే ఆ పళ్ళన్నింటిలో కొబ్బరికాయకున్న విలువ ఇంకా దేనికి లేదు. ఎందుకంటే అది తయారైనప్పటి నుంచి నీళ్లు దాంట్లో వస్తాయి, భగవంతుడు సృష్టి అది. అవును. అందుకే శివలింగానికి కూడా కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తారు. ఎంతో పవిత్రమైనది, గంగాజలం లాంటిది అది కూడా. అప్పుడు ఏం చేస్తారంటే ఆ కొబ్బరికాయ మంత్రంతో ప్రవేశపెట్టి ఆ శక్తిని వాళ్ళ చేత పూజ చేయించి వాళ్ళ చేతే కట్టిస్తే అప్పుడు వాడికి కొబ్బరికాయ కట్టాం కదా, ఇంకా మనకు పర్వాలేదు, మనం బాగా పాస్ అవుతాము అని చెప్పి ఒక విధమైన నిశ్చలత్వం వస్తుంది, వాళ్ళు పట్టుదల వస్తుంది. వచ్చినప్పుడు తప్పనిసరిగా వాడు అనుకున్న పని నెరవేరుతుంది. అంటే ఏదైతే విషయం మనం ముందుగా అనుకుంటామో అది జరగాలని ముందే సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టాలి. అవును. పూజ చేయిస్తాను నేను, యథావిధిగా పూజ చేయిస్తాను. ఇక్కడైతే అందరూ కూడా పూజ చెయ్యందే ఎవరు ముడుపు కట్టించరు. ఇప్పుడు చూడండి, పిల్లవాడు బాగా జ్వరం తగ్గదనుకోండి, తిరుపతి వెంకన్నకి ముడుపు కట్టండి అంటారు. అవును. అంటే అంటే ప్రతి మానవుడి హృదయంలో భగవంతుడు ఉన్నాడనేది. అందుకే వాళ్ళు మనస్ఫూర్తిగా నా పిల్లవాడికి తగ్గిపోవాలి అని చెప్పి అనుకుని ఆ ముడుపు కడతారు. కట్టినప్పుడు దానిలో శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల అది ఆ భగవంతుడి దాకా అది పోయి ఆ వీళ్ళు మొక్కుకున్న మొక్కు ఆయన తెలుసుకుని పిల్లవాడిని ఆయన ఆశీస్సులు ఇస్తాడు. ఇప్పుడు మీరు అన్నట్లుగా కొబ్బరికాయ ముడుపు అంటే కొబ్బరికాయ ఒక వస్త్రంలో పెట్టి మొక్కుకొని మీరు అన్నట్లు ప్రాణ ప్రతిష్ఠ ఒక రకంగా ప్రాణం పోసి కట్టడం అంతే. కానీ కొంతమంది డబ్బులు కూడా మొక్కుకొని పక్కన పెట్టడము ఇలా చేస్తూ ఉంటారు కదమ్మా. అసలు ఇలా ముడుపులు ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఇప్పుడు కొంతమంది మన అక్షింతలు వేసి కట్టేస్తారు. ఓన్లీ అక్షతలు? కొబ్బరికాయ కడతారు, నిమ్మకాయ కడతారు. అది కొన్ని క్షుద్ర శక్తులు ఉంటాయి. క్షుద్ర శక్తి అంటే మంత్రాలు విడిగా ఉండవమ్మా, అన్నిటికీ కారణం మనస్సే. ఏ భావనతో మనం అట్లా చేస్తామో అదే భావనతో జరుగుతాయి ఆ పనులు. అంటే మనం ప్రశాంతంగా పాజిటివ్గా ఆలోచిస్తే అది పాజిటివ్గానే జరుగుతుంది. అంతే. చెడు ఆలోచనలో చేస్తే అది క్షుద్రంగా మారుతుందనా? అంతే. ఇప్పుడు మనకి పెద్దలు ఒక సామెత, జనవాక్యం కర్తవ్యం. అంటే జనంలో ఒక మాట బోలెడు మంది అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని అనోడితో అనవాకు అంటూ ఉంటారు. అవును అవును. అందుకని ప్రతి వాళ్ళలో శక్తి ఉంది, దాన్ని మంచికే వినియోగించాలి. మంచికి వినియోగిస్తేనే ఆ శక్తి వాళ్ళ దగ్గర పోకుండా ఉంటుంది.
ఇంకొకటి ఏంటంటే ఈ క్షుద్ర పూజలు అంటారు. క్షుద్ర పూజ అయినా వేరే ఏముండదమ్మా, అన్ని మంత్రాలు ఒకటే, కాకపోతే బీజాక్షరాలు కొన్ని మార్పు ఉంటాయి, అంతకన్నా ఏం లేదు. ఆ చెడు భావనతో వాడు ఎప్పుడైతే చేశాడో ఖచ్చితంగా అది తగులుతుంది. అది ఇప్పుడు అమ్మా ఇక్కడ మీరు కట్టించిన ముడుపులు చూస్తే ఒక్కొక్క ముడుపు ఒక్కొక్క రంగు వస్త్రంలో కనిపిస్తున్నాయి. అసలు నిజంగా ముడుపుకి ఏ రంగు వస్త్రంలో కట్టాలంటే కోరికను బట్టి కడతారు ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ రకాలు ఎన్నాయంటే వాళ్ళకి జాతకంలో ఏ దశ జరుగుతుంది, దాని అధిదేవత ఎవరు, వాళ్ళ రంగు ఏమిటి ఉంటాయి, ఎవరి రంగులు వాళ్ళకు ఉంటాయి. సూర్యుడంటే ఎర్రని వాడు, మరి చంద్రుడంటే తెల్లని వస్త్రం, కుజుడంటే ఎర్రని వస్త్రం, మళ్ళా గురువు అంటే కాపీ కలర్ రంగు వస్త్రం. అట్లా ఉంటాయి అన్ని వస్త్రాలు, దేని దానికే గ్రహాలకు ఉంటాయి. దాన్ని బట్టి ఆ వస్త్రంలో కట్టిస్తారు. ఓహో, అది ముడుపు కట్టినాక ఎన్ని రోజుల వరకు కోరిక నెరవేరే అవకాశం ఉంటుందమ్మా? వాళ్ళు చెప్పుకున్న 40 రోజులు ఉంటుంది ఖచ్చితంగా. చాలా మందికి అయినాయి అమ్మ. అంటే వివాహానికైనా, సంతానానికైనా, జాబ్ కోసం, దేనికోసమైనా కట్టొచ్చు. ఓకే. ఇప్పుడు ముందే మనం సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టేదైతే పర్వాలేదు, కానీ కొంతమంది ఇట్లా తిరుమలకి కానివ్వండి, లేదా వాళ్ళ ఇష్ట దైవానికి సంబంధించిన క్షేత్రం కోసం అక్కడికి తీసుకొస్తా అని మొక్కి కట్టి పక్కన పెట్టి వెళ్ళినప్పుడు వెళ్ళటం ఇది చూస్తూ ఉంటామమ్మా. ఇవి కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు. అలా మర్చిపోవటం వల్ల ఏమైనా ప్రమాదాలు జరుగుతాయా? ప్రమాదం ఏం జరగదు, కానీ ఆ శక్తి పనిచేయదు. అంటే ఇప్పుడు శక్తి పనిచేయదు అని అంటే, ఇప్పుడు ఉద్యోగం కోసమే కట్టామనుకోండి, ఉద్యోగం అయితే వచ్చింది, కానీ ఈ ముడుపు నేను స్వామికి చెల్లించలేదు, అప్పుడు ఉద్యోగంలో ఆటంకాలు రావడం వస్తుంది, అట్లాంటి ఇబ్బందులు వస్తుంది. ఓహో, ఖచ్చితంగా వస్తుంది. భగవంతుడితో అసలు ఎప్పుడు మనం అదే మనస్సాక్షి అంటారు. అబద్ధం చెప్పటం కానీ, ఆడిన మాట తప్పటం కానీ, అట్లాంటివన్నీ బయట ఎవ్వరికి తెలియకపోయినా మనస్సుకు తెలుస్తుంది. మరి భగవంతుడు ఉండేదే ఇక్కడ. అందువల్ల ఎప్పుడు కూడా భగవంతుడితో ఆటలాడకూడదు. తప్పనిసరిగా దాని వెంటనే కాకపోయినా ఖచ్చితంగా దాని ఫలితం తెలుస్తుంది. ఇప్పుడు మానవులు అంటే సరే అమ్మా, ఒకరిపైన ఒకరికి కోపాలు, ఇవన్నీ ద్వేషాలు, ప్రేమలు ఇవన్నీ ఉంటాయి, కానీ భగవంతుడు అంటే ఆయన కూడా మనుషుల్లాగా ఇలాంటి అంటే ఈ భేదాలన్నీ చూపిస్తాడా? నువ్వు మర్చిపోయావు, ఇబ్బంది పెట్టడము, కొలిచావు, నీకు అనుగ్రహం ఇవ్వటం, ఇవన్నీ భగవంతుడు ఎందుకు చూపిస్తాడు? భగవంతుడు చూపించడు, శక్తి. ఇప్పుడు పెద్ద ఆఫీసర్ గారు ఉంటారు ఆఫీసులో, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయనకి సేవ చేస్తూ ఆయన ఏది చెప్తే దాన్ని చేస్తాడు. దగ్గరుండే సర్వెంట్ తప్పు చేస్తే ఎంత పెద్ద వాడు, తనకి ఎంత ఉపయోగపడ్డ ఆఫీసర్ ఊరుకుంటాడా? పనిష్మెంట్ ఇస్తాడు. అట్లాగే మనకి ఇప్పుడు వాడికి తెలుసు నేను ఈ పని చేస్తే అయ్యగారు ఊరుకోరు అనేది. అవును, అయినా కానీ వాడు చేస్తాడు. చేసేసరికి మరి ఈయనకి కోపం వస్తుంది, పనిష్మెంట్ ఇస్తాడు. అట్లాగే భగవంతుడు కూడా. అందుకే మన శాస్త్రాలన్నీ చదవాలి అనుకోవటం. శాస్త్రాల్లో మంచేది, చెడేది, ఏ మాట అంటే ఏ ఫలితాన్ని వస్తాయి, అన్నీ ఉంటాయి. శాస్త్రాలు చదివితే తెలుస్తుంది అది. సంతోషం అమ్మా, ధన్యవాదాలు. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి